హలో ఫ్రెండ్స్. మనం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు కండక్ట్ చేసినటువంటి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 3 ఎగ్జామ్లో మహాభారతం సంబంధించి క్వశ్చన్స్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, పరీక్షిత్తును శపించింది ఎవరు? మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 శృంగి. పరీక్షిత్ మహారాజు మరణానికి కారణమైన ఋషి శాపం ఏమిటి? ఆప్షన్ 3 పాము కాటు వల్ల మరణిస్తాడు. సర్పయాగాన్ని ఆచరించింది ఎవరు? ఆప్షన్ 2 జనమేజయుడు. సర్పములకు తల్లి ఎవరు? మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 కద్రు. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి సర్పయాగానికి సంబంధించిన ఇతివృత్తం నుంచి రావడం జరిగింది. మహాభారతంలో మనం చూసుకుందాం. ఈ సంఘటన కద్రువ అంటే సర్పములకు తల్లి కద్రు, పాములన్నిటికీ తల్లి. అదేవిధంగా గరుత్మంతుల వారికి మధ్య జరిగిన సంఘటన. ఒకసారి కద్రువ గరుత్మంతునితో ఈ విధంగా అంటుంది, గరుడ, నీ తల్లి వినత నాకు దాసి కనుక నువ్వు దాసీపుత్రుడు. నువ్వు నా కుమారులకు దాస్యం చేయాలి. ప్రతిరోజు పాములన్నిటినీ నీ వీపు మీద ఎక్కించుకొని విహారానికి తీసుకెళ్ళు అని ఆజ్ఞాపించింది. ఇక్కడ మనకి గమనించాల్సిన విషయాలు, పాములకు తల్లి ఎవరు? కద్రువ. అదేవిధంగా గరుత్మంతుని తల్లిగారు వినత. సరే అన్నాడు గరుడు. ఒకరోజు గరుడు పాములను తన వీపు మీద ఎక్కించుకొని సూర్యమండలం దాకా ఎగిరాడు. అక్కడ ఉన్న వేడిమికి పాములు తట్టుకోలేక మాడిపోయి మూర్ఛపోయాయి. ఇది చూచి కద్రువ దుఃఖించింది. సర్పములకు తల్లి ఎవరు? కద్రువ. ఇంద్రుణ్ణి ప్రార్థించి వర్షం కురిపించింది. ఆ వాన జలుల్లో తడిసి పాములన్నీ సేదతీరాయి. జరిగిన దానికి కద్రువ గరుడుని దూషించింది. అసలు వినత కద్రువకు దాస్యం ఎందుకు చేయవలసి వచ్చిందంటే, ఒకసారి కద్రువ తెల్ల గుర్రాన్ని చూచింది. వినతను చూచి, వినత, చూచావా ఆ గుర్రం ఎంత తెల్లగా ఉందో, కానీ ఆ గుర్రం తోక మాత్రం నల్లగా ఉందేమో అన్నది పరిహాసంగా. వినత కూడా చూచింది. ఆ గుర్రం తోక తెల్లగా పాల నురగలాగా ఉంది. అదేమిటక్క, ఆ గుర్రం తోక తెల్లగా ఉంది, నల్లగా ఉంది అంటావేమిటి అంది. దానికి కద్రువుకు పట్టుదల పెరిగింది. కాదు, ఆ గుర్రం తోక నల్లగా ఉంది అంది. వినత ఒప్పుకోలేదు. అయితే ఒక పందెం, ఆ గుర్రం తోక నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చేయాలి, గుర్రం తోక నువ్వు చెప్పినట్టు తెల్లగా ఉంటే నేను నీకు దాస్యం చేస్తాను అంది కద్రువ. వినత దానికి ఒప్పుకుంది. పదక్క వెళ్ళి చూద్దాం అంది వినత. వద్దులే, ఇప్పుడు పొద్దుపోయింది, ఆ గుర్రం ఎక్కడికి పోతుంది, రేపు చూద్దాం అంది. సరే అని ఇద్దరు ఇళ్ళకు వెళ్ళారు. ఆ రోజు రాత్రి కద్రువ తన కొడుకులైన పాములందరినీ పిలిపించింది. సర్పములకు తల్లి ఎవరు? కద్రువ. తనకు వినతకు జరిగిన పందెం విషయం చెప్పింది. కుమారులారా, మీ తల్లి దాసి కాకుండా మీరే కాపాడాలి. రేపు ఉదయం ఆ గుర్రం తోక నల్లగా కనపడాలి అంది కద్రువ. ఆమె కొడుకులు దానికి ఒప్పుకోలేదు. అమ్మ, తల్లి చెప్పినదని అధర్మానికి పాల్పడవచ్చున, తప్పు కాదా? ఇంత నీతి లేని పని ఎలా చేయమంటావమ్మా అన్నారు. దానికి కద్రువ కోపించింది. మీరు తల్లి మాట వినలేదు కాబట్టి పరీక్షిత్ మహారాజు కుమారుడైన జనమేజయుడు చేయబోయే సర్పయాగంలో పడి పాములన్నీ చనిపోవుగాక అని శాపం ఇచ్చింది.
ఇప్పుడు మనకి సర్పయాగాన్ని ఆచరించింది ఎవరు? పరీక్షిత్ మహారాజు కుమారుడు జనమేజయుడు. ఇదంతా చూచి కర్కోటకుడు అనే పాము భయపడ్డాడు. అమ్మ నేను నీ కోరిక నెరవేరుస్తానమ్మా అన్నాడు. కద్రువ అతని మాటలకు సంతోషించింది. వెంటనే కర్కోటకుడు వెళ్ళి సముద్రం ఒడ్డున ఉన్న ఆ గుర్రపు తోకకు చుట్టుకున్నాడు. అప్పుడు ఆ తోక నల్లగా కనపడసాగింది. తర్వాత మనకి సర్పయాగానికి సంబంధించిన విషయంలో సర్పయాగాన్ని ఆపు చేసిందంటే నివారించింది ఎవరంటే ఆచరించింది వచ్చి పరీక్షిత్ మహారాజు కుమారుడు జనమేజయుడు. ఆ సర్పయాగాన్ని ఆపింది ఎవరంటే జరత్కరువు మరియు జరత్కరువు కుమారుడు ఆస్తికుడు. తర్వాత మనకి జనమేజయ మహారాజుకు విషయం తెలుస్తుంది. తక్షకుడు జనమేజయుని తండ్రి పరీక్షిత్తుని దారుణంగా చంపాడని చెప్తారు. అసలు తక్షకుడు జనమేజయుడిని తండ్రి పరీక్షిత్ మహారాజుని చంపవలసిన మనకి అవసరం ఎందుకు వచ్చిందని చెప్పి జనమేజయ మహారాజుకు మంత్రులు చెప్తున్నారు. అర్జుని కుమారుడు ఎవరు? అభిమన్యుడు. అభిమన్యుడికి ఉత్తరకు జన్మించిన పరీక్షిత్తు మహారాజు కుమారుడే జనమేజయుడు. పరీక్షిత్ మహారాజు వేట కోసం వెళ్తారు. ఒక మృగాన్ని చూచి దాన్ని తరుముతూ చాలా దూరం వెళ్ళారు. ఒక ఆశ్రమంలోకి ప్రవేశించారు. అది ఎవరి ఆశ్రమం అంటే శమిక మహర్షి ఆశ్రమం. ఆ సమయంలో శమికుడు మౌన వ్రతంలో కళ్ళు మూసుకొని తపస్సు చేసుకుంటున్నాడు. పరీక్షిత్ మహారాజు శమికుడిని చూచి, మహాత్మా, నేను వేటాడుతున్న మృగం ఈ వైపు వచ్చినదా అని అడిగాడు. మౌన వ్రతంలో ఉన్న శమిక మహర్షి జవాబు చెప్పలేదు. దానికి పరీక్షిత్తుకు కోపం వచ్చింది. అక్కడే పడి ఉన్న ఒక చచ్చిన పామును తన బాణంతో తీసి శమిక మహర్షి మెడలో వేశాడు. తరువాత హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. ఇదంతా శమికుడి శిష్యుడైనటువంటి కృషుడు అనే అతను చూసి శమికుడి పుత్రుడైనటువంటి శృంగి, ఆ సమయంలో ఆశ్రమం లేడు, కృషుడు వెళ్ళి శృంగికి జరిగిందంతా చెప్తారు. శృంగికి చాలా కోపం వస్తుంది. ఎక్కడో అరణ్యంలో తపస్సు చేసుకొనుచున్న నా తండ్రిని అవమానించిన పరీక్షిత్ మహారాజు ఈ రోజు నుండి 7 రోజుల్లోగా తక్షకుడు అనే సర్పరాజు చేత మరణించుగాక అని శాపం ఇచ్చాడు. ఇప్పుడు మనకి పరీక్షిత్ మహారాజుకు శాపం ఇచ్చింది ఎవరు? శృంగి. శృంగి ఎవరు? శమిక మహర్షి కుమారుడు. శమిక మహర్షికి పరీక్షిత్ మహారాజు చేసినటువంటి అవమానాన్ని చెప్పింది ఎవరు? కృషుడు. కృషుడు ఎవరు? శమిక మహర్షి శిష్యుడు. తర్వాత ఆశ్రమానికి వెళ్ళాడు. తండ్రి మెడలో ఉన్న చచ్చిన పామును తీసివేశాడు. తర్వాత శమికుడు కళ్ళు తెరిచాడు. శృంగి జరిగిందంతా తండ్రికి చెప్పాడు. దానికి శమికుడు చాలా బాధపడ్డాడు. కుమారా, కోపం అన్ని అనర్థాలకు మూలము, అందుకే బ్రాహ్మణులకు కోపం తగదు అంటారు. మనం నిర్భయంగా క్షేమంగా తపస్సు చేసుకుంటూ కాలం గడుపుతున్నాము అంటే ఆ రాజులు మనకు రక్షణ కల్పించడం వల్లనే కదా. పైగా పరీక్షిత్తు సామాన్యమైన రాజు కాడు, ధర్మరక్షకుడు. ఆకలికి దప్పికకు ఆగలేక విసుగులో ఆ పని చేశాడు. దానికి నువ్వు ఇంత ఘోరమైన శాపం ఇవ్వాలా? వెంటనే ఆ శాపాన్ని ఉపసంహరించు అన్నాడు. దానికి శృంగి ఒప్పుకోలేదు. తన శాపానికి తిరుగులేదన్నాడు. వెంటనే శమికుడు తన శిష్యుడు గౌరముఖుడు అనే అతన్ని పిలిచి, నీవు పరీక్షిత్తు వద్దకు వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పి ఈ ఆపద తొలగే ఉపాయం చూసుకోమని చెప్పు అని చెప్పి పంపాడు. ఇప్పుడు గౌరాముఖుడికి పరీక్షిత్తు వద్దకు వెళ్ళి
జరిగిందంతా చెప్తారు. ఇదంతా విని పరీక్షిత్తు చాలా బాధపడ్డాడు. శృంగి శాపానికి భయపడ్డాడు. దానిని నివారించే ఉపాయం ఆలోచించమని మంత్రుల్ని అడిగాడు. వారి సలహా మీద ఎత్తైన ఒంటి స్తంభం మేడ కట్టించుకున్నాడు. అందులో మంత్రులతో సహా నివసిస్తున్నాడు. మంత్రతంత్రాలు తెలిసిన వాళ్ళను, విషాన్ని హరించే వైద్యులను తన దగ్గర ఉంచుకున్నాడు. ఇప్పుడు మనకి ఆస్తిక మహర్షి సర్పయాగాన్ని ఆపించాడు. మిగిలిన పాములను కాపాడినందుకు యాగశాలలోని వారంతా సంతోషించారు. ఆస్తిక మహర్షిని ప్రశంసించారు. ఈ వృత్తాంతం అంతా మనకి మహాభారతం ఆది పర్వం ద్వితీయ ఆశ్వాసంలో ఉంటుంది. సర్పయాగ వృత్తాంతం అంతా ఒకసారి చూసుకోండి. మూలం శ్రీమద్రాంధ్ర మహాభారతం తేట తెలుగు వచనంలో కవిత్రయం పాదరేణువు మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఇప్పుడు మన క్వశ్చన్స్ అఫీషియల్ కీలో ఆన్సర్స్ ఒకసారి చూద్దాం. పరీక్షిత్ మహారాజు మరణానికి కారణమైన ఋషి శాపం ఏంటి? శమిక మహర్షి కుమారుడు శృంగి మనకి పరీక్షిత్ మహారాజుకి శాపం ఇస్తాడు. ఏమిటి శాపం? ఇక్కడి నుంచి 7 రోజుల్లో లాగా సర్పరాజు తక్షకుడు చేతిలో మరణించుగాక. అంటే పాము కాటు వల్ల మరణిస్తాడు. పరీక్షిత్తును శపించింది ఎవరు? పరీక్షిత్తును శపించింది శృంగి. శృంగి ఎవరంటే శమిక మహర్షి కుమారుడు. ఇక్కడ ఆప్షన్స్ కూడా చూడండి. జరత్కరువు ఎవరు? ఆస్తిక మహర్షి తండ్రి గారి పేరు జరత్కరువే, అదేవిధంగా తల్లిగారి పేరు కూడా జరత్కరువే. కృషుడు ఎవరు? మనకి శమిక మహర్షికి పరీక్షిత్ మహారాజు చేసినటువంటి అవమానాన్ని శృంగికి తెలియజేసిన అతను కృషుడు. పరీక్షిత్ మహారాజుకు ఈ విధంగా శృంగి శపించాడని విషయం తెలిసింది ఎవరు? గౌరముఖుడు. సర్పయాగాన్ని ఆచరించింది ఎవరు? జనమేజయుడు. జనమేజయుడు ఎవరు? పరీక్షిత్ మహారాజు కుమారుడు జనమేజయుడు. సర్పములకు తల్లి ఎవరు? కద్రు. వినత, దితి, అదితి వీళ్ళందరూ కూడా కశ్యప ప్రజాపతి మనకి భార్యలు. అందులో సర్పములకు తల్లి కద్రువ, అదేవిధంగా దితి దైత్యులు, అదితి ఆదిత్యులు. అంటే మనకి దేవతలకు అదేవిధంగా అసురులకు తల్లులు ఎవరంటే దితి, అదితి. వినత మనకి గరుత్మంతుడికి అదేవిధంగా అనురుడికి, అరుణుడు అని కూడా అంటారు, సూర్యుని యొక్క రథసారథికి తల్లిగారు వినత. ఈ విధంగా మనకి మహాభారతంలోని అంశాలు ఒకసారి చూసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.